తెలంగాణ రాష్ట్రంలో 5 ఎంపీ సీట్లను రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు కేటాయిస్తే తప్పక గెలిపించుకొని తీరుతామని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ రత్నప్రసాద్ అన్నారు. హైదరాబాద్ సుందరయ్యలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన పార్టీ అని గుర్తు చేశారు. ఎంపీ అభ్యర్థుల పేర్లతో త్వరలో ఖరారు చేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కు అందజేస్తామని స్పష్టం చేశారు. దేశంలో ప్రతి ఒక్కరూ ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీని ప్రధానిగా కొనసాగాలని ఆశిస్తున్నారన్నారు. బీజేపీ మాకు అనుకూలంగా సపోర్ట్ చేస్తే మ్యాక్సిమం గెలవడానికి ట్రై చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లానే స్టేట్ బాడీ మొత్తం వెళ్ళి ఈ బీజేపీ ఆఫీసులో వెళ్ళి కిషన్ రెడ్డి గారిని, లక్ష్మణ్ గారిని వాళ్ళకు ఒక మెమోరాండం ఇస్తాము. అలానే మా మినిస్టర్ గారి ద్వారా జేపీ నడ్డా గారికి, అమిత్ షా గారికి, అట్లానే మన దేశ ప్రధాని గారికి కూడా ఒక లెటర్ ఇచ్చి ఈ తెలంగాణలో ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి ఒక 3 సీట్లు మాకు ఇవ్వాల్సిందిగా మేము రిపబ్లికన్ పార్టీ తరపు నుంచి అడుగుతున్నాం. అట్లానే రేపు రానున్న 2-3 రోజుల్లో మా మినిస్టర్ గారు ఇక్కడికి వస్తున్నాడు తెలంగాణకి. ఆయనకు ఒక లెటర్ ద్వారా ఎవరెవరు పోటీ చేస్తున్నారో ఆయన గిఫ్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. మరి అంబేద్కర్ పెట్టిన పార్టీ, అంబేద్కర్ ఐడియాలజీ పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి వెళ్ళినటువంటి పార్టీకి మరి వాళ్ళు కనీసం 4-5 స్థానాలు ఇచ్చినా కానీ మేము ఈ రోజున వాళ్ళకి మద్దతు పెరిగేది, ఇంకా వాళ్ళు 20 స్థానాలు గెలిచేవాళ్ళు. అటువంటి పార్టీని వీళ్ళు వదులుకొని ఈ రోజున చాలా తప్పిదం చేశామని చెప్పి కిషన్ రెడ్డి గారు కానీ మరి లక్ష్మణ్ గారు కానీ చెప్పడం చాలా విచారకరమైన విషయం. మరి రేపు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాకి, అత్వాల గ్రూప్కి కనీసం ఒక 5-6 స్థానాలు మరి కేటాయిస్తే మేము తప్పకుండా పార్లమెంట్కి ఇక్కడి నుంచి వెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే ఇది అంబేద్కర్ గారు పెట్టిన పార్టీ. రెండోది ఏంటంటే కేంద్రంలో మోడీ గారి యొక్క నాయకత్వంలో మేము పనిచేయడానికి మా పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంది. రేపు రానున్న ఎన్నికల్లో మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉంటారు. కనీసం 400 స్థానాల్లో ఆయన మరి గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి మా పార్టీ తరఫున పోటీ చేస్తే ఇంకా స్థానాలు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి కిషన్ రెడ్డి గారు కానీ, మరి అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ, మోడీ గారు కానీ, మా కేంద్ర మంత్రి రామదాస్ అత్వాల కానీ అందరూ కూడా కూర్చొని దీని మీద చర్చ చేసి మాకు రాష్ట్రంలో అవకాశం కల్పించాలని చెప్పి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున రామదాస్ అత్వాల గారు జాతీయ కార్యదర్శిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా మరి భవిష్యత్తు బంగారు బాట వేయాలంటే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసి ఇక్కడ 5-6 ఎంపీలు మా పార్టీ తరఫున మేము ఇస్తాము. అట్లాగే బీజేపీని కూడా మేము గెలిపించి పార్లమెంట్ పంపిస్తామని చెప్పి ఈ పత్రికా ముఖంగా విలేకరుల సాక్షిగా మేము తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అతవాలే గ్రూప్ నుండి 17 సీట్లకు మేము పోటీ చేయడం జరుగుతూ ఉంది. మరి 17 సీట్లలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలు 3 రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలు 2 రిజర్వేషన్లు ఉన్నాయి. 17 ఇట్లకి వెళ్ళి 5 పోతే 12 వారు ఎవరికైనా ఇచ్చుకున్నా కూడా ఈ 5 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ కనుక అంబేద్కర్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల కోసం పెట్టింది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని బీజేపీ పెద్దలు కూడా ఈ 5 కాన్స్టిట్యున్సీలో మా పార్టీకి ఇస్తే మా పార్టీలో మెజార్టీగా ఎస్సీ ఎస్టీలో బీసీ మైనార్టీలో ఉన్నాం కాబట్టి తప్పకుండా గెలిపించుకోవడానికి దోహదపడుతుందని కూడా మరి బీజేపీ పెద్దలకు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా